నానమ్మ, నా భార్యతో రామరాజు పెళ్లి ఎలా చేస్తారు? రాజీవ్, చేసిన రచ్చ చాలు. ఇంకొకసారి నా చేత్తో దెబ్బలు తినేదాకా తెచ్చుకోకు. మర్యాదగా బయటికెళ్ళు. నేను వెళ్ళను. తనని జ్యోతి అని ఒప్పుకోమను. తనని తీసుకుని ఇంటికి వెళ్తాను. చూడండి రాజీవ్ గారు, మీకెంత చెప్పినా అర్థం కాదా? ఎందుకు నా జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు? నన్ను నమ్మండి, నేను వర్షని. నేను నమ్మను. నమ్మకపోవడం కాదు, అదే నిజం. నువ్వు నా జ్యోతివే. జ్యోతి, నాకు నిజం తెలిసిపోయింది. ఒప్పుకో జ్యోతి, నువ్వే నా జ్యోతివని ఒప్పుకో. ఒప్పుకో ఒప్పుకో జ్యోతి, నువ్వు నా జ్యోతివే. నువ్వు నా జ్యోతివే. ఒక పరాయి అమ్మాయిని, అది కూడా పెళ్లి కుదిరి నిశ్చితార్థమైన అమ్మాయిని ఇలా నా జ్యోతి అంటూ మర్యాద లేకుండా ప్రవర్తించడానికి నీకు సిగ్గనిపించడం లేదా? అది కాదు జ్యోతి. వద్దు, ఇంకేం చెప్పొద్దు. తాగుడికి అలవాటు పడిన రమేష్ మావయ్య చెప్పడం కాకుండా నేను జ్యోతిని అని ప్రూవ్ చేయగలిగే సాక్ష్యం నీ దగ్గర ఇంకేమైనా ఉందా? నేను జ్యోతిని అని చెప్పటానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం చూపించండి. అవునరా, సాక్ష్యం చూపించు. అడుగుతుందిగా రాజీవ్, సాక్ష్యం చూపించు. వర్ష అడుగుతుంది కదా, సాక్ష్యం చూపించు రాజీవ్. సాక్ష్యం చూపించండి. నేను లోపలికి వెళ్ళి అడిగితే గ్యారంటీగా ఇదే జరుగుతుంది. రమేష్ బాబాయ్ చెప్పిన సాక్ష్యం తప్ప నా దగ్గర మరో సాక్ష్యం లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి తను నా జ్యోతి అని తనతోనే చెప్పించాలి. వర్షాల ఎందుకు నటిస్తుందో తెలుసుకోవాలి. దురబాబు ఏంటి అలా చూస్తున్నాడు? హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, రా కూర్చో. ఏమైంది బ్రదర్? అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. అర్జెంటుగా ఒక వ్యక్తిని కలవాలని బైక్ మీద వెళ్తున్నాను. బాగా నిద్ర వస్తున్నట్టు మత్తెక్కింది. కళ్ళేమో మసకబారుతున్నాయి. అసలు ఏమీ అర్థం కాలేదు, కింద పడిపోయాను. అదే టైంకి ముక్కుటమ్మ కూతురు మీనాక్షి నన్ను చూసి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. తర్వాత వర్ష వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. బాగా పెయిన్గా ఉందా ఇప్పుడు? అవును బ్రదర్, తగ్గేదాకా డాక్టర్ కాలు కింద పెట్టద్దని చెప్పాడు. పర్లేదు, కూర్చోరా. చూసావా రాజీవ్, ఇద్దరు హైదరాబాద్ ప్రయాణం పెట్టుకున్నారు. ఈలోగా ఇలా జరిగింది. అయిందేదో అయ్యింది. కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళకండి. నానమ్మా, ఇప్పుడు వెళ్ళేలా కూడా లేను. కాలు నడవనివ్వట్లేదు. వర్షకి తోడుగా నేను వెళ్ళాలనుకున్నాను, కానీ ఈలోపు ఇలా జరిగింది. తనని నేను ఒంటరిగా పంపించలేను. వర్ష, నువ్వైతే వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఎలారా? తను వర్ష అని ఎలా నిరూపించుకోగలదు? మీ పెళ్ళేమో త్వరలోనే ఉంది. ఈలోపే తను వర్ష అని నిరూపించుకోవాలి కదా. దీని గురించి ఎందుకంత ఆలోచన? నేను వెళ్తాను. వర్ష, ఒక్కదానివే వెళ్ళొద్దని కదా నేను చెప్తున్నాను. అయితే ఓ పని చేద్దాం. వర్షకి తోడుగా రాజీవ్ బ్రదర్ వెళ్తాడు. బ్రదర్, నేనైతే ఇప్పుడు వెళ్ళే పరిస్థితుల్లో లేను. నువ్వే వర్షకి తోడుగా వెళ్ళి రావాలి. నాకెవ్వరి తోడు అవసరం లేదు. నేనొక్కదాన్ని వెళ్ళి రాగలను. రామరాజు చెప్పేది కరెక్ట్. నువ్వు ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ నిన్ను గుడి దగ్గర ముక్కోటమ్మ కిడ్నాప్ చేయాలని ప్రయత్నించింది. నిన్ను అడ్డు తప్పించి మీనాక్షిని రామరాజుకిచ్చి పెళ్లి చెయ్యాలని పథకాలు వేసింది.
నువ్వు ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా ఆ ముక్కోటమ్మ నీకు హాని తలపెట్టాలని చూస్తుంది కాబట్టి రాజీవ్ నీకు తోడుగా వస్తాడు. నేను రామరాజుని రాకుండా తప్పిస్తే ఇప్పుడు దొరబాబు వస్తానంటున్నారేంటి? తనొస్తే నేను వర్షిని కాదని తెలిసిపోతుంది కదా, ఇప్పుడెలా? దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటా. ఇప్పుడే రమేష్ బాబాయ్ తను జ్యోతి అని చెప్పాడు. ఇంతలో ఈ ప్రయాణం, ఈ జర్నీలో తనెందుకు వర్షాలు నటిస్తుందో తెలుసుకోవాలి. ఏం బ్రదర్, నువ్వు వర్షకి తోడుగా వెళ్తావుగా? వెళ్ళు రాజీవ్, నువ్వు తనకి తోడుగా వెళితే మాకు ధైర్యంగా ఉంటుంది. ఆ, సరే నాన్నమ్మ, వెళ్తాను.